తెలంగాణలో ఉన్నటువంటి గాయకులు అయినటువంటి జీడి సారయ్య బ్రాహ్మణాలకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, సారయ్య ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది మనతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏంటి సార్, ఏం జరిగింది అసలు? చంద్రన్న అనే ఆయన గుణనాట్య మండలికి సంబంధించిన ఆయన వారు చనిపోయిన తర్వాత సంస్మరణ సభ అనే కార్యక్రమం ఒకటి జరిగింది ఈ మధ్య ఇటీవల. ఆ కార్యక్రమంలో ఒక గాయకుడు జీడి సారయ్య అనే నా గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అత్యంత హేయంగా ఒక పాట పాడాడు. అదేవిధంగా పాట పాడటమే కాకుండా మరొక గాయకుడు పల్లవులు రమణ అనే గాయకుడు అతని యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. చేశారు వేషధారణ మీద అంగీ తొడగవెందుకు బాబనయ్యో అంటా కూడా అతను అంత కించపరిచే వేషధారణ మీద మాట్లాడటం కానీ, హావభావాల మీద కానీ, ఆహారం తీసుకునే విధానం మీద కానీ అన్ని రకాలుగా అతను మాట్లాడేది చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆ పాటలోనే మొత్తం అర్థమంతా అందులోనే ఉంది. అతని మీద ఎంత కఠినమైన చర్య తీసుకున్నా తప్పులేదు. అదేవిధంగా అతను అట్లా అంటం కూడా కాకుండా అంగీ ఎందుకు తొడగవెందుకు బాపనయ్య అంట అతను ఏమన్నాడు, మా దగ్గర డబ్బులు లేక అంగీ తొడగము, మీకు బలిసి అంగీ తొడగలనే మాట ఎంత జుగుప్సాకరం. మొదటే అదే వచ్చింది ఆ పాటలో. అదేవిధంగా ఆ పాట మొత్తంలో అత్యంత హేయంగా పాట పాడాడు. అది అందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఏ విధంగా చర్యలు తీసుకోకపోతే మేము ప్రైవేట్ కంప్లైంట్ తీయడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఇది ఎట్లా చూస్తారు? బ్రాహ్మణ జాతి అంటే మన భారతదేశానికి పొట్టుకొమ్మ లాంటి వాళ్ళండి. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉందంటే వాళ్ళ యొక్క ఆచరణలు, వారు దేశానికి చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక కులాన్ని ఈ విధంగా ద్వేషించడం అనేది భారతదేశంలో ఉండే ప్రజలు కూడా ఎవరు కూడా విశ్వసించరు. ఎందుకు చెప్పాలండి, కులం పరంగా ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి ద్వేషించారో వాళ్ళని మేము అడుగుతున్నాం. బ్రాహ్మణులు ఏం చేశారండి? మీకు ఏమన్నా అన్యాయం చేశారా? ఈ బ్రాహ్మణులు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని దారాదత్తం చేశారండి. ఎన్నో మాన్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా పేద ప్రజలకు పంచారు. ఆ జాతిని గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాం. వరుసగా కూడా బ్రాహ్మణులకి సంబంధించి టార్గెట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన బీజేపీ ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది? బీజేపీ అని కాదండి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. మనం ఏ కులానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. భారతదేశంలో విభిన్న కులాలు ఉన్నాయి, విభిన్న మతాలు ఉన్నాయి, అందరినీ గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ యొక్క బ్రాహ్మణుల గురించి ఆ గేయం పాడారు, అతను దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. బీజేపీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడారా? దీనిపైన ఎట్లాంటి యాక్షన్? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంతవరకు ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదండి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి కూడా అవమానించదగినటువంటి విషయం. ఈ ప్రధానంగా కూడా సారయ్యకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అందరూ కూడా తప్పు పట్టాలనే విధంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. కంపల్సరీగా దీనిపైన ఈరోజు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింత ముందుకు తీసుకెళ్తామనే విధంగా కూడా డైరెక్టర్ గంగాధర్, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.